ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 19 నుండి 28 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 1 నుండి 6 వచనములు, బుద్ధి కలిగి ప్రవర్తింపుము అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు రచించిన కీర్తన. కీర్తన 36, 1, 2. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. దేవుని ఎరుగని అన్యజనులను బైబిలు భక్తిహీనులుగా సూచించలేదు. దేవుని ఎరిగియుండియు అలవాటు ప్రకారముగా ఆచార భక్తిని కలిగి ఉండేవారు భక్తిహీనులు. వారు దేవుని నిబంధనల ప్రకారము కాక హృదయంలో యోచించిన దుర్నీతిని, అతిక్రమమును దేవుని వాక్కు వలె పాటిస్తారు. వేషధారణతో భక్తి చేస్తారు. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వారు దేవుని వాక్యమును విస్మరించి ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. భక్తిహీనులు దుష్టత్వంతో బలాత్కారులుగా ఉంటారు. వారికి దేవుని భయము కొంచెమైనను లేకుండా మూర్ఖులుగా ప్రవర్తిస్తారు. వారు పాపములో పట్టబడి బట్టబయలైనప్పుడు వారి దోషములు అసహ్యంగా కనబడే వరకు నీతిగల వారిగా నటిస్తూ అది వాని కనుల ఎదుట ముఖస్థుతి చేయుచున్నది. యోబు 32:22. నేను ముఖస్థుతి చేస్తే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలం చేయును అని భక్తుడైన యోబు చెప్పుచున్నాడు. కీర్తన 36:3-4. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యం కాదు. భక్తిహీనుల నోటి మాటలు పాపమును ప్రేరేపిస్తూ కపటపూరితమైన వెర్రి మాటలతో ద్వంద్వభావనలను కల్పించే విధంగా మాట్లాడతారు. అపహాస్యం చేసి ఆనందిస్తూ పాపమును కూర్చుకుంటారు. వారు ఒకప్పుడు దేవుని రక్షణను రుచిచూచిన వారే. బుద్ధి కలిగి ప్రవర్తించి కీడును విసర్జించి మేలును అనుసరించారు. భక్తి మార్గము నుండి వెనుతిరిగి లోకాశలలో మునిగి కపటము వంచన చేస్తూ ధనాపేక్షకులుగా మారిపోయారు. దేవుని భయమును పూర్తిగా విడిచిపెట్టారు. మా నాలుకల చేత మేము సాధిస్తాము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారు. మేము ఎప్పుడూ ఇలానే ఉంటాము, ఆపద చూడము అని అహంకారముతో బలాత్కారులుగా ఉంటారు. వారు మంచం మీద పరుండి నిద్రించే వరకు, నిద్ర నుండి మేల్కొని మంచము దిగే వరకు పాపపు ఆలోచనలను యోచిస్తారు. పన్నాగములను పన్ని ప్రణాళికలను సిద్ధపరచుకుంటారు. వాటిని అమలుపరచుటకు కాని పనులు, అపవిత్ర కార్యాలు చేస్తూ దేవుని నామమును దుఃఖపరుస్తారు. వారు భక్తిహీనులుగా అసహ్య కార్యాలు అలవాటుగా చేస్తారు. లోకాచారములు, విగ్రహారాధన వంటి చెడుతనము వారికి అసహ్యము కాదు. హెబ్రీ 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. కీర్తన 36:5-6. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. భూమి నుండి ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో అట్లే దేవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. పరిపూర్ణమైన నీ సత్య సంధత్వము
భూమి మీద స్థాపించబడి ఆకాశమును అంతరిక్షమును తాకుచున్నంత ఉన్నతమైనది, అధికమైనది. నీ కృప, నీ సత్యము మానవ జ్ఞానమునకు, ఊహకు అందనంత అత్యున్నతమైనది. కృపాసత్యము దేవుని గుణ సౌశల్యములు. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. మనము సత్యమై ఉన్న దేవుని అంగీకరిస్తే దేవుని కృపను పొందుకుంటాము. దేవుని కృపను పొందుకొని స్థిరముగా నిలిచి ఉంటే పూర్తిగా అసత్యమునకు దూరముగా ఉంటాము. కృపాసత్యములు కలిసి ఉంటాయి. కీర్తన 85:10. కృపాసత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. కృప సత్యము కలిగి ఉంటే దేవుని నీతి, దేవుని సమాధానము ఎన్నటెన్నటికీ కలిగి ఉండి నిన్ను వెన్నంటి నడిపిస్తూ సఫలతనిస్తాయి. యెషయా 32:17. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము అనియు, సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను అని వాక్యం సెలవిస్తుంది. దేవుని నీతి ఇశ్రాయేలు దేశములోని దేవుని పర్వతములలో ఉన్నతమైన పర్వతములతో సమానము. మన నీతి పాక్షికముగాను స్వంత ఉపయోగము కోరేదిగాను ఉంటుంది. మన బుద్ధి మనకు నిదానముగాను ఇతరులపై నేరారోపణ చేసేదిగాను ఉంటుంది. ఇది మానవ సహజం. స్వంత నీతికి దేవుని రాజ్యమునకు సంబంధం లేదు. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని దృష్టిలో మన నీతి మురికి గుడ్డలు. దేవుని వాక్య భయము నీ హృదయంలో నిలిచి ఉంటే వాక్యానుసారముగా జీవిస్తూ దావీదు వలె దేవుని నీతిని నీవు పొందుకొని దేవుని నివాస స్థలమైన సియోను పర్వతంపై ఆయనతో కలిసి ఆనందిస్తావు. మత్తయి 12:36-37. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందెదవు, నీ మాటలను బట్టియే అపరాధమని తీర్పు నొందెదవు. నీ న్యాయ విధులు మహాగాధములు. అగాధము లోతైన ప్రదేశము. మహాగాధము అంటే మిక్కిలి లోతైనది. సముద్రంలో లోతైన అడుగు భాగమును సముద్రాగాధం అంటారు. అగాధములు మనుషులకు అందనివిగా ఉన్నట్లే దేవుని నీతి న్యాయములు మానవుల జ్ఞానమునకు అర్థము కానివి, అందనివి. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. యెహోవా సృష్టారంభమున నరులతో పాటు జంతువులను, పశుపక్షాదులను, చేపలను, మహామత్స్యములను కలుగజేశాడు. జంతువులు దేవుని సృష్టిలో ఒక భాగము. ఒక మానవుడు తప్ప సృష్టి అంతా దేవునికి లోబడుచున్నది. సృష్టి యావత్తు దేవుని చిత్తము చొప్పున వాటి కాలములో వాటి పనులను నెరవేర్చుచున్నది. దేవుని సృష్టి అయిన మానవుల పట్ల, జంతువుల పట్ల సృష్టికర్త దయాకనికరములను చూపుచున్నాడు. కీర్తన 104:14-27. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుని జనాంగమును శత్రువుల చేతి నుండి విడిపించుటకు ఏర్పరచుకున్న దేవుని ప్రవక్త బిలాము. అతడు దుర్నీతి వలన కలుగు బహుమానములను ప్రేమించి చేసిన అతిక్రమమును బట్టి దేవుడు బిలామునకు విరోధి అయి బిలాము చేతిలో బాధింపబడుచున్న గాడిదను రక్షించుటకు యెహోవా దూత దిగి వచ్చింది. దేవుని సంకల్పములను నెరవేర్చుటలో పాత్రలుగా వాడబడిన నమ్మకమైన మనుషులను, జంతువులను రక్షించేవాడవు దేవా నీవే కదా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుచున్న దేవా వందనములు ప్రభువా. నీ ప్రశస్తమైన వాగ్దానములతో మా హృదయాలను స్థిరపరిచి
నెరవేర్పునిచ్చుచున్నందుకై స్తోత్రములు తండ్రి. నీ కృపను బట్టి నీ రక్షణ కాపుదలనివ్వండి. నీ చిత్తం నెరవేర్చుట మాకు నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.